నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అంబిషన్. మనందరికీ అంబిషన్ ఉంటుంది. బట్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఒక సినిమా స్టార్ అవ్వాలి, లేకపోతే ఒక క్రికెటర్ అవ్వాలి, లేకపోతే ఒక మ్యూజిషియన్ అవ్వాలి. సో ఇన్ దట్ వే వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ టార్గెట్స్, లాట్ ఆఫ్ అంబిషన్. నేను అలా ఎదగాలి, నేను ఇలా ఎదగాలి, నేను పొలిటీషియన్ అవ్వాలి. సో ఏ అంబిషన్ అయినా కూడా ఆ అంబిషన్ రీచ్ అవ్వడం కోసం నేను సబ్జెక్టులకు వెళ్ళే కన్నా ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు ద అంబిషన్, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏ అంబిషన్ అయినా కూడా రిస్క్తో కూడుకొని ఉంటుంది. ఏ అంబిషన్ అయినా కూడా రిస్క్తో కూడుకొని ఉంటుంది. మనం రిస్క్ లేకుండా మాత్రం మనకి అంబిషన్ రీచ్ అవ్వలేము. మొట్టమొదటిది ఖచ్చితంగా రిస్క్ అనేది ఇన్ఎవిటబుల్, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిస్క్కి, ఆ అంబిషన్కి, ఆ గోల్కి మనం రీచ్ అయ్యే తరుణంలో ఆ అంబిషన్కి నలుగురు అన్నదమ్ములు ఉంటారన్నమాట, నలుగురు బ్రదర్స్. దేర్ విల్ బి 4 బ్రదర్స్. ఫస్ట్ బ్రదర్ అంటే అంబిషన్ రీచ్ అయ్యేటప్పటికి 4 బ్రదర్స్ ఉంటారు. ఆ మొట్టమొదటి బ్రదర్ పేరు ఏంటంటే అన్సర్టెన్. దాని పేరు ఏంటంటే అన్సర్టెన్. అవుతామా అవమా, ర్యాంక్ వస్తుందా రాదా, నేను క్రికెటర్ని అవుతానా అవనా, నాకు సక్సెస్ వస్తుందా రాదా, దాన్ని అన్సర్టెనిటీ అని అంటామన్నమాట. మనం ఎప్పుడైనా ఒక అంబిషన్కి వెళ్ళినప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ ఆ తరుణంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనంటే ఏమో, నేను ఎలాంటి షాక్కైనా కూడా రెడీగా ఉండాలి. నేను ఎలాంటి షాక్కైనా నేను రెడీగా ఉండాలి. ఆ ధైర్యం ఉండాలన్నమాట మన దగ్గరికి. అవును, నా అంబిషన్ చాలా కష్టమైనటువంటిది, చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను నేను. సో ఆ రిస్క్లో అది ఏదైనా కావచ్చు, సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, ఎలాంటిదైనా కూడా నేను ఆ షాక్ తీసుకోవడానికి రెడీగా ఉండాలనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మ తన కడుపులో నుండి ఒక పాపని కానీ ఒక బాబుని కానీ డెలివరీ చేసేటప్పుడు తన అంబిషన్ ఏమై ఉంటుందనంటే ఖచ్చితంగా నేను ఒక పాపనో బాబునో నేను జన్మనివ్వాలి అని అనుకుంటుంది. కానీ అన్సర్టెన్, ఆ వచ్చేటటువంటి పాప కానీ వచ్చేటటువంటి బాబు కానీ మరి ఎలా ఉండబోతున్నాడు, ఎలా ఉండబోతుంది, ఆరోగ్యంగా ఉండబోతుందా, ఆరోగ్యంగా లేకుండా ఉంటుందా అన్నది మాత్రం రిస్కే, అన్సర్టెన్. అది కూడా ఒక అంబిషనే ఒక అమ్మకి. సో ఎప్పుడైనా కూడా మనం అంబిషన్ కోసం ముందుకెళ్ళినప్పుడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వాలి అని అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మనసులలో ఖచ్చితంగా అన్సర్టెనిటీ అనేది ఆ జర్నీలో వస్తుంది, షాక్లు అనేది ఆ జర్నీలో వస్తుంది. అది ఎలాంటి షాక్ వచ్చినా కూడా ఆ షాక్ని ఒక షాక్ అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేసుకొని నేను ముందుకు వెళ్తూనే ఉండాలి అని మనం మనసులో పెట్టుకోవాలి. రెండోది అన్సర్టెనిటీ. రెండో బ్రదర్ పేషెన్స్. చాలా ఓర్పు ఉండాలి మనకి. ఒంటరిగా ప్రయాణం చేయాలి, కొన్ని రోజులు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఎలోన్గా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఇమీడియట్గా నాకు సక్సెస్ కావాలి, ఇప్పుడే నాకు సక్సెస్ కావాలి, నా మొదటి అటెంప్ట్లోనే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఓర్పుతోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేర్పుతోని విజయం వస్తుంది. ఓర్పు నేర్పు రెండు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. సో రెండోది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పేషెన్స్. మీ అందరికి తెలిసిన స్టోరీ చెప్తాను. ఒక అతను ఏం చేస్తాడంటే ఒక బంగారు గనిలోకి వెళ్ళి బంగారం తవ్వుతూ ఉంటాడనమాట. బంగారం కోసం తవ్వుతూ ఉంటాడు. అలా 20-30 రోజులు అదే పనిగా చేస్తాడు. ఒక నియర్లీ 700 గజాల లోపలికి తవ్వుతాడు, బంగారం దొరకదు. ఇక చిరాకు వచ్చేసి ఆ యొక్క టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి ఇక నా వల్ల అవ్వట్లేదు, ఇక నాకు బంగారం దొరకదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట, నిరాశ నిస్పృహతో. వాళ్ళ ఫ్రెండ్ సరే మనోడు ఎలా 700 తవ్వాడు కదా అని చెప్పేసి ఇతను ఇంకో 100 గజాలు తవ్వాడు, బంగారు గని వచ్చేసింది. అదే అతను కనుక పేషెన్స్గా ఓర్పుగా ఇంకొన్ని రోజులు హార్డ్ వర్క్ చేసుంటే విజయం వచ్చేది. అంటే మొదటిగా మీరు రెండోదిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి జీవితంలో సక్సెస్ రావడానికి గల కారణం పేషెన్స్. పేషెన్స్ కూడా ఇంపార్టెంటే, ఓర్పు కూడా ఇంపార్టెంటే. ఇంత పెద్ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జర్నీలో మీకు ఓర్పు లేకుండా మాత్రం రాదండి.
అంటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను అనమాట. మీకు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఈ పర్టికులర్ క్వాలిటీస్ మీలో ఉండాలి. మొట్టమొదటి, ఎలాంటి షాక్నైనా నేను అబ్జర్వ్ చేసుకుంటాను, ఎలాంటి అన్సర్టెన్ రిజల్ట్ అయినా నేను అబ్జర్వ్ చేసుకుంటాను, కానీ నేను నా హార్డ్ వర్క్ని ఆపను, ఓర్పుతో ఉంటాను. ఎంత కఠినమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఓర్పుతో ఉంటాను. నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను, నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను. ఎంతవరకు కష్టపెట్టుకుంటాను అని అంటే నాకు విజయం వచ్చేంత వరకు నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను. నా బ్రెయిన్కి నేను హార్డ్ వర్క్ ఇస్తాను, నా బ్రెయిన్ని పదును చేసుకుంటాను. అలా ఓర్పుగా నేను కష్టపడడానికి రెడీగా ఉన్నానని ఏ రోజైతే డిసైడ్ అవుతావో ఆ రోజు మాత్రమే నువ్వు నీ యొక్క అంబిషన్ని రీచ్ అవుతావు. నెంబర్ 2. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ద మోస్ట్ ఇంపార్టెంట్, బ్రదర్లలో మెయిన్ బ్రదర్ అనమాట. కన్సిస్టెన్సీ. ఆ ఓర్పుతో ఉన్నటువంటి సమయంలో నువ్వు ఎంత కన్సిస్టెన్సీతో ఉన్నావన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవును, నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. ఒకటే విధంగా గెలుపు రాని, విజయం రాని, నాకు అటెంప్ట్లు ఉన్నన్ని రోజులు, నాకు ఛాన్స్ ఉన్నన్ని రోజులు, నాకు ఆపర్చునిటీ ఉన్నన్ని రోజులు నేను నా ఓర్పుతోనే ముందుకెళ్తాను, నేను విజయం సాధిస్తాను అని కన్సిస్టెంట్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే విజయం వచ్చినట్టు చరిత్ర. కన్సిస్టెన్సీ, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయడం అన్నమాట. సో ఒకటో బ్రదర్ అన్సర్టెనిటీ, రెండో బ్రదర్ ఓర్పు, మూడో బ్రదర్ కన్సిస్టెన్సీ. మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోవడం ఎంతవరకు అని అంటే విజయం వచ్చేంత వరకు. నాలుగోది ఫోకస్. ఫోకస్గా ఉన్నామా లేదా? ఒకప్పుడు అర్జునుడి, మన మహాభారతంలో అర్జునుడి గురువుగారు అర్జున్ని అంటాడనమాట, నీకు చెట్టు మీద ఏం కనబడుతుందని చెప్పేసి. అర్జునుడు అంటాడు కదా, సార్ నాకు చెట్టు మీద కొమ్మ, కొమ్మ దగ్గర పిట్ట, పిట్టలో కన్ను అని చెప్తాడు. అంటే కన్నును టార్గెట్ చేశాడనమాట. ఫోకస్డ్. ఎవరికైతే ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే విజయం పొందినట్టు చరిత్ర. సో ఈ 4 అన్నదమ్ములు ఎవరి దగ్గర అయితే ఉంటారో, ఈ 4 బ్రదర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో, ఈ 4 సిస్టర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే విజయం వచ్చినట్టు చరిత్ర. మరి ఎలా సార్ అది మెయింటైన్ చేయడం? ఫస్ట్ ఈ 4 నేను నాలో మమైకమై ఉండిపోవాలి అని అంటే నేను ఏం చేయాలి సార్ అంటే, మొట్టమొదటిగా ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడతాను, ఎంత కష్టం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను, నా శరీరాన్ని ఎంతవరకైనా నేను కష్టపెట్టుకోవడానికి రెడీగా ఉంటాను అని నీకు నువ్వు డిటర్మినేషన్ తీసుకోవాలి. మొట్టమొదటిగా ఎస్, నాకు కష్టాలు రాబోతున్నాయి, నాకు ఇబ్బందులు రాబోతున్నాయి. ఒక మదర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు 9 months అప్పుడు నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు నేను భరిస్తేనే నేను ఒక బాబుని కానీ ఒక పాపని కానీ జన్మనివ్వగలను. తనకి తెలిసినా కూడా కడుపులో మోస్తుంది. నాకు కష్టం ఉంటుంది. నాకు 8th monthలో 9th monthలో నాకు లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు, నాకు డెలివరీ రూమ్లో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా నాకు నొప్పులు వస్తాయి. అది భరించరాని నొప్పులు వస్తాయి. చచ్చిపోయే పని అంత అవుతుంది, చచ్చి బతికినంత పని అవుతుంది. కానీ నా పాపని, నా బాబుని నేను కడుపులోనే మోస్తాను, నేను ఎప్పటికైనా సరే నా అంబిషన్ నా పాపని, నా బాబుకి నేను జన్మనిస్తానని మదర్ డిసైడ్ అవుతుంది. అది కూడా అంబిషనే. అమ్మో నాకు పెయిన్ వస్తుంది కదా అని చెప్పేసి అమ్మ అనుకొని ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, మీరు ఉండేవాళ్ళు కాదు. అమ్మది కూడా ఒక ప్రయత్నమే, అది కూడా నేర్చుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఏ మోటివేషన్ వేర్ మదర్ ఈస్ టీచింగ్ అస్, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్, బట్ స్టిల్ ఐఎమ్ డిటర్మైన్డ్, కమిటెడ్, కన్సిస్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ టార్గెట్, దిస్ పర్టికులర్ అంబిషన్, విత్ దిస్ పర్టికులర్ ఫోకస్ ఆఫ్ గివింగ్ ఏ లైవ్ బర్త్ టు అన్ ఇండివిజువల్ ఆన్ దిస్ పర్టికులర్ ఎర్త్ అని అమ్మ డిసైడ్ అయింది. కాబట్టి నేను, నువ్వు అందరం ఉన్నాం. విజయం కూడా అలాంటిదే. సివిల్ సర్వీసెస్ కూడా అంబిషనే. ఆ అంబిషన్ రిస్క్తో కూడుకుందే. అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకొని మనకు జన్మనిచ్చింది రిస్క్తో కూడుకున్నటువంటిది. రిస్క్ లేకుండా ఈజీగా మనం బయటకు వచ్చామా? అలానే జీవితంలో ఏ సక్సెస్ అయినా సరే ఈ 4 బ్రదర్స్తో పాటే మనకు వస్తుంది. మొట్టమొదటికి దేర్ విల్ బి అన్సర్టెన్ రిజల్ట్, యూ హ్యావ్ టు బీ పేషెంట్, you have to work consistently, and that consistent work should be so much focused. Yes, మీకు మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయితే తప్పించి నేను బిర్యానీ తినను అని, నాకు మెయిన్స్ క్లియర్ అయితే తప్పించి నేను నాన్ వెజ్ తినను. ఎప్పుడైతే మనం నాన్ వెజ్ హోటల్ చూస్తామో మనకు గుర్తు రావాలన్నమాట, అమ్మో నా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, అమ్మో నా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ as ఫోకస్. ఎస్, మనకు టార్గెట్ పెట్టుకోవడం, ఫోకస్డ్ ప్రిపరేషన్. ఎక్కడ చూసినా కూడా సివిల్ సర్వీసెస్, ఎవరితో మాట్లాడినా కూడా సివిల్ సర్వీసెస్, ఏ బోర్డు చూసినా కూడా సివిల్ సర్వీసెస్. ఒక పోస్టర్ చూసామనుకోండి, ఒక సినిమా పోస్టర్ చూసామనుకోండి, అబ్సీనిటీ ఉందనుకోండి,
అప్పుడు మీరు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ చట్టం పరిధిలో వస్తుంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, సో దిస్ ఈజ్ బ్లాటెంట్ వయలేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ అని మనం సివిల్ సర్వీసెస్తోని లింక్ చేసుకోవాలన్నమాట. సో దిస్ posters also one factor which are responsible for sexual assault on women. So government and the courts should take strict action such that this obscene poster should not be there on the roads. అలా మనం సివిల్ సర్వీసెస్ ఆ పోస్టర్లు చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు, ఆ పోస్టర్లను మనం సివిల్ సర్వీసెస్కి మనము లింక్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతామో, ఎప్పుడైతే మన విజయం పట్ల మనకి కన్సిస్టెన్సీ ఉంటుందో, ఎస్ ఒక విజయం పొందడంలో నాకు ఖచ్చితంగా విజయం రావచ్చు రాకపోవచ్చు, ఎలా ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను, నా మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటాను, ఏదేమైనా కూడా నేను ముందుకు నడవాల్సిందే అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు మీకు విజయం వచ్చినట్టే. సో 4 things are most important in the journey of success. And the success is called as ambition, and the ambition is linked with risk. And if you want to have that particular goal, then you have to be ready for the risk. And for the risk, there are 4 brothers, and one brother is called as uncertainty, second brother is patience, third brother is consistency, and the 4th brother is focus. When you integrate all this, then you are going to get your target, which is called as your ambition, and which is completely of risk. Civil services is not without risk, my dear friends. If anyone told that clearing civil services is like a cakewalk, 100% they are lying you. You believe that yes, civil services is the risk, civil services is ambition, but I am going to try it. I am going to kill it. I am going to get this rank. ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీ, ఆ మొండి పట్టుదల ఉంటుందో ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది.